అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 26 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ మనసొక ఆలోచనల అక్షయ పాత్ర, నాశనానికి వినాశనానికి అదే కారణం. దాన్ని సరిగ్గా వాడుకున్నావంటే విజయం నీదే. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 26, 2025 శనివారము, స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం, సూర్యోదయము 5:57 సూర్యాస్త సమయము 6:42 చంద్రోదయము ఉదయం 7:08 చంద్రాస్త సమయము 8:14 ఈ రోజున తిథి విదియ జూలై 25 రాత్రి 11:23 నుంచి జూలై 26 రాత్రి 10:42 వరకు విద్యా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజు నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము ఆశ్లేష జూలై 25 సాయంత్రం 4 గంటల నుంచి జూలై 26 సాయంత్రం 3:52 వరకు ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి జూలై 26 మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము వ్యతిపాత జూలై 26 ఉదయం 5:31 నుంచి జూలై 27 తెల్లవారుజామున 4:05 వరకు ఉంటుంది. తదుపరి వారియాన. కరణము బాలవ జూలై 26 ఉదయం 10:58 వరకు. తదుపరి కౌలవ జూలై 26 రాత్రి 10:42 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4:07 నుంచి ఉదయము 5:45 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:39 నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. గుళిక కాలము ఉదయం 5:39 నుంచి ఉదయం 7:33 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:16 నుంచి ఉదయం 4:58 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:16 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహోదయం అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరినప్పుడు వెళ్ళనీయకుండా అడ్డుకున్నది ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చంద్రోదయం అండి. ఈ రోజున మంచిదైన అంటే పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభం చేసుకోవటానికి, గృహ ప్రవేశం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, సాధారణ పనులకు, రోజువారీ పనులకు చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ, పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రాలకు మధ్యాహ్నం 3:52 వరకు మంచి తారాబలం అనేది ఉందండి ఈ 26వ తారీఖున. ఇదండి జూలై 26 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.